హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వైదిక్య వ్లాగ్స్. నేను మీ తన్మయ అండి. ఈరోజు వ్లాగ్ ఏం లేదండి. చిన్న వ్లాగ్. ఈరోజు నేను పనసకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మనకి పూజ వస్తుంది కదా! పూజ గదిలో నేను సింహాసనం అది పెట్టి పూజ చేస్తుంటాను కదండీ! అది కొంచెం క్లీనింగ్ ఉంది. అదొక్కటేనండి ఈరోజు. పెద్దగా వ్లాగ్ ఏం లేదు. మార్నింగ్ నుంచి పనులు అన్నీ అయ్యాయండి. నేను కొన్ని మార్నింగ్ పూజ అది నేను వీడియో అది షూట్ చేయలేదు. డైరెక్ట్‌గా మధ్యాహ్నం వంట నుంచి షూట్ చేశానండి. ఇవి పనసకాయ ముక్కలండి. మొన్న మా హస్బెండ్ ఇలా మార్కెట్‌కెళ్ళినప్పుడు పనసకాయ ముక్కలు అమ్ముతున్నారని తీసుకొచ్చారు. మా మదరు నేను కాలేజ్ చదువుతున్నప్పుడు అది చేసేవారండి. నాకు ఆ విధంగానే వచ్చు. ఫ్రై చేస్తాను. మళ్ళీ గ్రేవీ కర్రీ కూడా చేస్తూ ఉంటాను. ఈరోజు ఫ్రై ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. కొంచెం పెద్ద ముక్కలు ఇక్కడ అమ్ముతున్నారండి. దానికోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే వీటిని చిన్న చిన్న గుండలా కొట్టేసి పనస పొట్టు అని కూడా అమ్ముతారు. మాది వైజాగ్ కదా! వైజాగ్‌లో పూర్ణ మార్కెట్ దగ్గర అమ్ముతుంటారండి. మా మదర్ అలా తెచ్చేవారనమాట. మాకు అది అలవాటు. తర్వాత ఇది కొంచెం కొంచెంగా అలవాటు చేసుకున్నాం. ఇది కూడా ఏంటంటే 2 ఒకేలాగా ఉంటాయి. అది పొట్టులాగా ఉంటుంది, ముక్కల్లాగా ఉంటాయి అంతే తేడా అండి. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని, శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దీనికి పసుపు, ఉప్పు వేసి రాసుకున్నాను. లేదంటే వాటర్ వేసి అందులో అయినా ఏసుకోవచ్చు. నాకు ఇలాగ అలవాటనమాట. మా మదర్ ఇలా చేసేవారు. ఇలా అలవాటనమాట. అందుకని అలాగే పసుపు, ఉప్పు ఏసి ఫుల్లు దానికి పట్టించాను. ఉంచాల్సిన పనేం లేదు. అలా పట్టించి అలా వాటర్ వేశానండి ఒక గిన్నెలో. వేసుకొని దీన్ని నేను కుక్కర్‌లో పెట్టేసుకున్నానండి డైరెక్ట్‌గాన. ఇది బానే కొంచెం మళ్ళీ లేతగా లేదు, అలాగని గట్టిగా లేదనమాట. అలాగుంది. అంటే మామూలుగా బయట కూడా ఒక పావుగంట అలా ఉడికించుకోవచ్చు. అలాగైనా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నాకు కొంచెం కొంచెం పనుందని ఈరోజు నేను కుక్కర్‌లో పెట్టేశానండి. కుక్కర్‌లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉందనమాట కాయ. అందుకోసం ఒక 2 విజిల్స్ పెట్టుకున్నానండి. ఈలోపు కుక్కర్ విజిలొచ్చి అది బయటకొచ్చేలోపు కర్రీకి ఆనియన్స్ ఒకటి, టమాటా ఒకటి కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఒక 2 టమాటాస్ ఏసాను. ఆనియన్స్ దానికి తగ్గట్టు కూరకు తగ్గట్టు ఒక 5, 6 ఆనియన్స్ ఏసాను. ఆ తర్వాత ఈలోపు కుక్కర్ వచ్చిందండి. తీసాక దీన్ని కాస్త వాటర్ తోటే ఉంటది. దీన్ని కాస్త గరిటె ఉంటుంది కదా! దాంతో కాస్త తీసేసి వేరే దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఫ్రై చేయడానికని ఈ ప్యాన్‌లో ఆయిలేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఫుల్ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటున్నాను ఫుల్‌గాను. ఉల్లి ఉల్లిపాయ ముక్కలు ఫుల్లు ఫ్రై అయిపోయిన తర్వాత అవుతుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కొంచెం దానికి తగ్గట్టు మనం ఎప్పుడెంత వేసుకుంటే మన కూర తగ్గట్టు కదా కొంచెం వేసుకుంటాము. అలా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా వేగిపోవాలండి. అది వేగిపోయిన తర్వాత టమాటా ఏసుకోవాలి. కాస్త మూత పెట్టుకొని కాస్త వేపుకున్నాను. కొంచెం వేగిన తర్వాత దాని టమాటా యాడ్ చేసుకున్నానండి. టమాటా వేసుకొని టమాటాను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫుల్‌గా కలుపుకోవాలి. చూడండి ఫుల్ వేపుతున్నాను. ఈ కర్రీ మాక్సిమం వేపుతూనే ఉండాలండి. ఆయిల్ వేసి ఫుల్ వేపుతూనే ఉండాలి. ఈ ఈ కర్రీకైతే. నేను ఈ ఫ్రై చేస్తుంటాను కదా! ఈ ఫ్రైకైతే. ఇది బాగా వేగిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కాస్త కాస్త ముందు యాడ్ చేసుకున్నాను. నేను ఏదైనా సరే కొంచెం కొంచెం ముందు యాడ్ చేస్తానండి. మేము ఉప్పు, కారాలు కొంచెం తక్కువ తింటాము. మీరు మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. మేము తక్కువ తింటున్నాము, ఇంత తక్కువ వేసిందనుకోకండి. మేము తక్కువ తింటామనమాట. అందుకని నేను తక్కువ తక్కువ యాడ్ చేస్తాను. తర్వాత కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటానండి. మేము ఎప్పుడైనా నా వీడియోస్‌లో నేను తక్కువ తక్కువ వేసుకుంటానండి. మాకు అలాగ అలవాటు. అందుకే తక్కువ ఉంటుంటాయండి. బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇగోండి టమాటా, ఉల్లిపాయ అన్నీ బాగా దగ్గరగా అయిపోయింది. ఫుల్ ఫ్రై చేసుకుంటాను. మూతేసుకొని తీ మూత పెట్టి మూత తీయడం. నేను అవన్నీ వీడియో తీయలేదు. పెట్టడం, తీయడం ఇగోండి ఇలా చేస్తుంటాను. ఇగోండి ఆయిల్ కాస్త వచ్చేటట్టు వేపుకున్నాను ఫుల్‌గాన. ఫుల్‌గా వేగిపోయింది చూడండి. బాగా దగ్గరగా కలుపుకోవాలండి. బాగా వేగిపోయిన తర్వాత ఈ పనస ముక్కల్ని యాడ్ చేసుకొని అవి బాగా కలుపుకున్నానండి. బాగా అటు ఇటు మొత్తం అంతా పట్టేటట్టు. మొత్తం అంతా కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలండి ఇది.
ఇది పనస ముక్కలు వేసాక ఎక్కువ వేపుతూనే ఉండాలి. ఇది ఫ్రై గదా! అందుకని ఫుల్ వేపుతూ ఉండాలి. ఆయిల్ ఏస్తూ వేపుతూ ఉండాలి. బాగా వేపిన తర్వాత కొంచెం ఆయిలేసి మూత పెట్టేసానండి. అప్పుడు ఆయిల్‌తో కొంచెం వేగుతది. ఎందుకంటే ఇది ఉడకబెట్టి బయటకి తీస్తాం కదా! సో, ఆయిల్ కొంచెం ఎక్కువ పడతది దీనికి. వేపుతూనే ఉండాలి. మళ్ళీ ఆయిలేసానండి, మళ్ళీ వేపుతున్నాను. ఆయిలేసి వేపడం, మూత పెట్టడం అలానే చేశాను కర్రీ అంతాన. ఈ ఫ్రై మొత్తం. అంటే నాకు మా మదర్ ఇలాగే నేర్పించారండి. నాకు ఇలాగే అలవాటు. మరి ఇంక వేరే ఎలా ఉంటాయో నాకు పెద్దగా తెలీదు. నేనెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాననమాట. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను ఫుల్‌గాను. మాక్సిమం కూర అయిపోవచ్చిందండి. మొత్తం అంతా వీడియో తీయలేదు కానీ మాక్సిమం మన ఆయిల్ మీకేమైనా ఇంకా ఉడకలేదంటే ఆయిల్ గాని కొంచెం వాటర్ అక్కడ జల్లుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ మాత్రం కంపల్సరీగా వేపుతూ ఉండాలండి కర్రీకి. అప్పుడే మీకు దాని పచ్చిదనం గట్టా పోయి ఫుల్ వేగుతది. కానీ కూర చాలా టేస్టీగా ఉంటదండి. మాంసం కూర తిన్నట్టే ఉంటది. ఫుల్ వేపండి. ఆయిలేసి అలా కొంచెం ఆయిలేయడం, వేపడం, మూత పెట్టడం అలానే చేస్తూ ఉండండి. ఇక్కడ మాక్సిమం కూర అయిపోవచ్చిందండి. ఇంకోటి లాస్ట్ అయిపోయింది కూర. లాస్ట్‌లో కొంచెం మళ్ళీ అలా ఫ్రై చేస్తున్నాను. చాలా వరకు దగ్గరికి అయిపోయింది. వీడియోలో మీకు అంత క్లారిటీగా ఉందో లేదో తెలియటం లేదు గానీ నాకు. నాకైతే డైరెక్ట్‌గా చూస్తాను కాబట్టి ఇది కొంచెం ముక్కలు తెల్లగా ఉంటాయి గదా! దానివల్ల మీకు పెద్దగా అనిపించొచ్చు. అందుకు ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బావుంటది. మాంసం కూర తిన్నట్టే ఉంటదండి. మాక్సిమం కూర అయిపోయిందండి. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను. దగ్గరగా అయిపోయింది. కర్రీ అంతా ఉప్పు, కారం అన్నీ మాకు తగ్గట్టే సరిపోయింది. దీన్ని కాస్త వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. ఇగోండి కర్రీ ఎంత బా వచ్చిందో చూడండి. ఫ్రై కాబట్టి కొంచెం కొంచెం ముక్కలు విరుగుతాయి. అంటే కొంచెం ఒక్కోసారి లేతగా ఉంటే కొంచెం విరుగుతాయి. లేతగా లేకపోతే ముక్కల్లాగా ఉంటాయి. కొన్ని పనస ముక్కలు కూడా ఉంటాయండి. దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. ఉడికిపోతాయి పర్వాలేదు. మనం కుక్కర్‌లో ఉడికించినా బయట ఉడికిపోతాయి. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. చూడండి కూర. ఇదండి ఫైనల్‌గా కూర. చాలా బావుంటది. మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా ఇగురు కర్రీ కూడా ట్రై చేసి నేను చూపిస్తాను మీకు. ఇంకా అంతా కర్రీ అది అయిపోయిన తర్వాత అలాగ ఒకసారి కొంతసేపు రిలాక్స్ అయ్యానండి. ఇది నా శంఖం మొక్కండి. మల్టీ పెటల్ అంటారు కదా! ఆ శంఖం అనమాట. ఈ మొక్క కోసం చెప్తాను ఈసారి. ఈలో కొంచెం అలా రిలాక్స్ అయ్యి కొంతసేపు అలా కూర్చొని, ఆ తర్వాత దేవుని సామాను కాస్త పూజా పీఠం ఉంటది కదా! సింహాసనం అది క్లియర్ చేద్దామని రెడీ అవుతున్నాననమాట. మొత్తం అంటే చాలా కొంచెం అది మట్టి పట్టేసిందండి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు తీయచ్చో లేదో నాకు పెద్దగా తెలీదనమాట. బుధవారం పూట అలా టైంలోనే తీయాలి అని అన్నారనమాట. అందుకని దాన్ని తీసి మొత్తం సింహాసనం, పీఠం మొత్తం అన్నీ ముందు తోమేసుకున్నానండి. క్లియర్‌గా తోమేసుకొని దేవుడి గదిలో కూర్చొని ఒక పేపర్ వేసి ఆహ్, ఆ పీటకి ఫుల్ పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకున్నానండి. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారింట్లో ఉందండి. మా అత్తగారింట్లో అంటే నా మ్యారేజ్ టైంకి మా అత్తగారు, మావయ్య గారు లేరనమాట. నేను ఎళ్ళాక ఎలా ఉందో నేను అలానే మెయింటైన్ చేస్తున్నానండి. అందులో ఉన్న సామాను గాని నేనేవి మార్చలేదు. ఆహ్, అప్పుడెలా ఉందో ఇప్పుడు అలానే ఆ సామాన్లు అలాగే ఉంచాను. అలాగే చేస్తున్నానండి. ఉదయం, సాయంత్రం దీపం మాక్సిమం పెడతానండి. సాయంత్రం ఇది సింహాసనం ఉంటే పెడతారనమాట. మాకొక ఆవిడ అన్నారనమాట, "నువ్వు సింహాసనం మెయింటైన్ చెయ్యను. ఎందుకంటే రోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టాలి. నేనంత చేయలేను" అంది. మరి నేనైతే గనక నాకు ఓపికున్నంత సేపు నేను చేస్తున్నానండి. ఎందుకంటే మాక్సిమం నేను చేస్తాను. ఏదైనా హెల్త్ బాగోపోతే కొంచెం చాలా నీరసంగా ఉండి నాకేమైనా ఇబ్బందిగా ఉంటే నేను చేయలేమో గానీ సాయంత్రం మాక్సిమం నేను చేస్తానండి పూజ. అది మరి ఒంట్లో బాగోపోతే చేయలేం కదా! ఇబ్బందిగా ఉంటే చేయలేం కదా! మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. అదే నేను ఇష్టపడతాను. ఆహ్, అందుకే మాక్సిమం సాయంత్రం పెడుతూ ఉంటానండి. మొత్తం నేను ఈ పూజ అది ఒక అరగంట, 45 నిమిషాలయితే ఉదయం గాని, సాయంత్రం కంపల్సరీగా ఉంటదండి. మొత్తం ముందు క్లియర్ మొత్తం ఆ సింహాసనం అది తీసేసి మొత్తం అంతా పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకున్నానండి. ఇగోండి మొత్తం అంతా అలా పెట్టి ఆల్రెడీ పైన క్లీన్ చేస్తాను. ఫోటోలవి తుడిచేసి పెట్టేసాను. ఆ వీడియో అయితే తీయలేదండి. ప్రతీదీ నేను వీడియో తీయలేకపోయాననమాట. నాకు కొంచెం బిజీగా ఉండి తీయలేదు నేను అవన్నీని. సింహాసనం మాత్రం ఇలా తోముకొని పెట్టుకున్నాను. ఇందులో సామాన్లు కూడా మా అత్తయ్య గారి ఇంటికెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయో అలానే పెట్టుకుంటాను. ఇక కొత్తగా నేను ఏమీ చేయను. ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంచుతానండి నేను. అన్నీ శుభ్రంగా సర్దేసుకొని అన్ని అందులో ఉన్న విగ్రహాలకు బొట్లు పెట్టేసి, మొత్తం మీరు నా పూజ గది మీరు చూసారు కదా! కిందన ఎలాగుంటాయో అవన్నీ అలా పెట్టుకొని, అలాగా చేసేసుకున్నానండి. మొత్తం అంతా నీట్‌గా సర్దేసుకున్నాను. శుక్రవారం కోసం. అంటే శుక్రవారం మనం గురువారం ఏం కదపం కదా! ఇగోండి మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ పువ్వులవి పెట్టేసి అయిపోయిందండి. ఇంక సాయంత్రం అలా టీ తాగుదాం కదండీ! కొంచెం రిలాక్స్ అవుదామని టీ చేసుకొని, అలా టీ తాగి, ఈ రోజుతో ఈ ఈ ఈ టైంతో ఇంతటితో నా వీడియో అయిపోయినట్టేనండి. నా వీడియో గనక మీకు నచ్చితే
లైక్ చేయండి. మీకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.